సో, మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ గోవిందుల వారు లేకపోతే వెంకటేశ్వర స్వామి అని కూడా తీస్తున్నారు కదా! వాట్ అకార్డింగ్ టు యూ ఈస్ అంటే దైవం అంటే ఏంటి? దేవుడు, దేవత అనేది పక్కకు పెట్టేస్తే దైవం అంటే ఏంటి అని అడిగితే? వాట్ ఈస్ గాడ్? హ్మ్. అదే కదా క్వశ్చన్. అంతే. వాట్ డు యూ మీన్ బై గాడ్? గాడ్. దైవం మానుష రూపేణ. భగవంతుడు నేరుగా చక్రం పట్టుకొని, శంఖం పట్టుకొని మీ ముందు రాడు. హ్మ్. ఆ సమయంలో ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకుంటాడు. మా నాన్నగారు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. హ్మ్. అప్పుడంతా ఫౌంటైన్ పెన్. హ్మ్. ఆ పెన్ను రాస్తున్నప్పుడు కింద పడింది, నిబ్బిరిగిపోయింది. హ్మ్. ఓకేనా? నిబ్బిరిగిపోతే ఇంకో పెన్ లేదు, ఎగ్జామ్ రాయాలి. హ్మ్. అయితే ఏంటి పరిస్థితి? ఆ పక్క స్టూడెంట్ ఉన్నాడు కదా, ఆయన అన్నాడు, నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయిరా, హ్మ్. నువ్వు దీన్ని తీసుకొని నువ్వు రాయి ఎగ్జామ్ అన్నాడు. ఆ టైంలో ఆయనే భగవంతుడు. భగవంతుడి యొక్క అనుభూతి కూడా గాడ్ ఈజ్ ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్. ఐ గో ఆన్ రికార్డ్. అంటే భగవద్గీతలో స్వామి అంటాడు, నీకు ఏ రూపం నచ్చితే దానిలో పూజించవయ్యా, నేను మీకు కావలసిన రీతిలో అనుగ్రహిస్తానన్నాను. హ్మ్.